ఒక 23 ఇయర్స్ ఓల్డ్ జాబ్ చేయటం ఇష్టం లేక బిజినెస్ చేద్దామని స్టార్ట్ చేస్తున్న ఛాలెంజ్ ఇది. ఎర్నింగ్ 1.5 లాక్స్ ఇన్ 90 డేస్‌లో ఈరోజు డే 1. అసలు ఫస్ట్‌లో ఈ ఛాలెంజ్ నేను చేయగలనా? అసలుకి అవుతుందా నా వల్ల అని డౌట్ వచ్చింది ఫస్ట్‌లో. కానీ స్లోగా నేను చేసే వర్క్‌ని చూసి చేయగలనని చిన్న కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. చేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఎలా స్టార్ట్ చేయాలి అని తెలియక చాలా మంత్స్ సఫర్ అయ్యాను. ఎలా సఫర్ అయ్యానంటే ఒక మంచి షాప్ చేపిచ్చాను. బావుంది. దాంట్లో మోమోస్ సేల్ చేయడం స్టార్ట్ చేశాను. అది బావుంది. ఫస్ట్‌లో చాలా జరిగింది. ఫస్ట్‌లో జరగటంతో ఇంక ఈ దెబ్బతో ఇంకో స్టాల్ కూడా పెట్టేయొచ్చు అన్నంత కాన్ఫిడెన్స్ వచ్చింది. కానీ సడెన్‌గా సేల్స్ మొత్తము మంత్లీ పడిపోవటం స్టార్ట్ అయింది. టేస్ట్ బాగలేక రావటం లేదు అనుకునేదానికి లేదు. బికాజ్ ఎవ్రీ డే ఒక కస్టమర్ అయినా అడుగుతారు. స్టార్టింగ్‌లో అయితే ఎవ్రీ కస్టమర్ ఫీడ్‌బ్యాక్ తీసుకునేది. అందరూ చాలా బావుందని అంటున్నారు. సరేలే ఇది బిజినెస్‌లో కామనే గదా! మళ్ళీ స్టార్ట్ అవుతుందిలే అని నార్మల్ అవుతుందిలే అని అనుకున్నాను. అది నార్మల్ అవ్వట్లేదు. సరే ఏ మిస్టేక్ చేస్తున్నావు అని పేపర్ వర్క్ చేస్తే అర్థమైంది ఏందంటే ఇక్కడికి 3 కేటగరీస్ ఆఫ్ పీపుల్ వస్తున్నారు. ఒకటి చికెన్ ఐటెమ్స్ తినేటోళ్ళు లైక్ బీబీక్యూ లేకపోతే నార్మల్ చికెన్ ఫ్రైడ్ చికెన్ గానీ అలా గానీ అండ్ సెకండ్ వచ్చేసి టిఫిన్స్ తినేటవాళ్ళు. థర్డ్ వచ్చేసి అందరి కాడ ఉన్నదే పానీపూరి, బేల్‌పూరి ఇది తినేటవాళ్ళు. సో ఈ ఫుడ్ తిందామని వచ్చే ఆడియన్స్‌కి నేను సెపరేట్‌గా కూర్చొని డిఫరెంట్ ఐటెమ్‌ని అమ్మడానికి ట్రై చేస్తే అక్కడ ఆడియన్స్‌కి నచ్చకపోవడంతో నాకు బిజినెస్ అనేది జరగట్లేదని అర్థమైంది. పోనీ అంత కష్టపడి మనకేమైనా వస్తుందా మోమోస్ నుంచి అంటే అస్సలు రాదు. ఎంత కష్టం అంటే స్టఫ్ చేయాలా, మళ్ళీ స్టఫ్‌లో తీసుకున్న తర్వాత మైదాలో రోల్స్ చేయాలా. అది ఎంత కష్టం అంటే చాలా కష్టం. హాఫ్ డే పైనే అయిపోతది. మోమోస్ స్టార్ట్ చేయడం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చేద్దామంటే. సేల్స్ అంతగా జరగవు. అండ్ ఈ ఫుడ్ మనదైతే అస్సలకే కాదు. అది నార్త్ వాళ్ళ ఫుడ్ అని అర్థమైంది. సో ఇక్కడ తినేది ఏందంటే చికెన్ ఐటెమ్స్ ఎక్కువ తింటారు. లైక్ ఫ్రైడ్ చికెన్ అయినా, బీబీక్యూ చికెన్ అయినా, లేకపోతే చికెన్ పకోడా అయినా సరే, ఇలాంటి ఐటెమ్స్ ఎక్కువ తినడానికైతే ట్రై చేస్తున్నారు. సో, చికెన్‌ని తినే వచ్చే ఆడియన్స్ ఎక్కువున్నారు కాబట్టి, చికెన్‌లో ఏమేమి ఐటెమ్స్ పెడితే బావుంటదో కింద కామెంట్ చేసి చెప్పండి. నేనేమనుకుంటున్నానంటే స్టీమ్ చికెన్ బీబీక్యూ అది బనానా లీఫ్‌లో స్టఫ్ చేసి నేను ట్రై చేశాను ఒకసారి. చాలా బాగొచ్చింది. అండ్ చాలా హెల్తీ గూడా. నేను ట్యాగ్ చేసి ఆ స్టఫ్ చేసిన ఒక్కొక్క ప్లేట్‌లో మనకి దాదాపుగా 30-40 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుందనమాట. సో, ఈ ఫుడ్‌ని పెడితే జరగదా అనేసి మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. లేకపోతే ఇంకేమైనా చికెన్ ఐటెమ్స్ పెడితే అవి జరుగుతదా? హ్మ్. ఎలా ఎలా 90 డేస్‌లో 1.5 లాక్స్ సంపాదియాలి? లైక్ 90 డేస్ అంటే 1.5 లాక్స్ డివైడెడ్ బై ఆహ్, 90 ఏస్తే మనకి దాదాపుగా రూ. 1666 కౌంటర్ సేల్ గాకుండా ప్రాఫిట్ మిగలాల. అలా మిగలాలంటే ఏం చేస్తే వస్తది? అలా మీరు ఏదైతే చెప్తారో దాన్ని మనం మెనూలో అయితే ఇంక్లూడ్ చేద్దాము. అట్లా వచ్చిన ప్రాఫిట్స్‌ని నేను డైలీ వీడియోస్‌కైతే పెడతాను. ఇంక నుంచి